నేటి వార్తలు. ఆధార్ లేకున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం, ప్రభుత్వం స్పష్టీకరణ. బిల్లును ముగించిన హైకోర్టు. మహిళలను శక్తివంతం చేయాలని గవర్నర్ పిలుపు. నిన్న నార్సింగ్లోని కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 4 ఏళ్ల చిన్నారితో సహా 3 మృతి, 1 గాయాలు. ఎల్బీనగర్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో 3 జననం, తల్లి బిడ్డలకు క్షేమం. త్వరలోనే పోలీస్ స్టేషన్ల ప్రక్షాళన. సిబి ఆనంద్ సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద జలకన్య శాకాహారులుగా మారాలంటూ వినూత్న ప్రదర్శన. అమెరికాలో గుడ్ల సంక్షోభం, 42 కోట్ల గుడ్ల దిగుమతికి ఆర్డర్. నీ ఆట ముగిసింది, జెలెన్స్కీకి ట్రంప్ హెచ్చరిక. అది సజ్జల స్క్రిప్ట్, పోలీసుల ముందు పోసాని అంగీకారం. సండే నుంచే ఎండలు, మార్చి ప్రారంభంలోనే మండనున్న సూర్యుడు. కర్ణాటకలో బర్డ్ ఫ్లూ, రాష్ట్రమంతటా హై అలర్ట్. పూణే బస్సులో రేప్ చేసిన నిందితుని అరెస్ట్. కాంక్రీట్ పోస్తుండగా హెచ్యు యూనివర్సిటీలో కుప్పకూలిన పోర్టికో స్లాబ్, కార్మికులకు గాయాలు. క్రిప్టో కరెన్సీ మోసం కేసు, తమన్నా కాజలను విచారించనున్న పోలీసులు. చెస్ పోటీల్లో హంపీకి 2వ స్థానం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.